శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ ఓ నమో నమ. నేటి గరుడ పురాణంలో 4వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. 4వ అధ్యాయంలో శ్రీ వేదవ్యాసులు వివరించిన ఘట్టాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ వేదవ్యాసు మునీంద్రులు శిష్యుడైన సుధమా ఋషి నైమిషారణ్యంలో సత్రముల వంక సభప్రాయంగా చూస్తూ నిష్ఠాగరిష్ఠ సంపన్నులారా, ఆ ప్రకారంగా గరుడికి విష్ణుదేవుడిని నివ్వగా ఆ కగారాట్ అంటే లక్ష్మీ బల్లమును స్తుతించి సర్వలోక శరణ్య, ఎట్టి పాపములు చేసిన వారు ఎట్టి బాధలు పొందుదురు, ఎట్టి పాపులు వైతరణలో మునుగుదురు, ఇంకను యమలోక విశేషాలు నాకు తెలియజెప్పమని ప్రార్థించును. అందుకు ఆ శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ దుష్కర్మం చేయవారు, శుభకర్మాధిష్ఠను లేనివారు, మరింతగా భయదుఃఖములు కలిగించి నరకం చేరి బాధలు నందిన యమధర్మరాజు నగరమునకు 4 దిక్కులు అందున ద్వారములు గలవని, పాపాత్ముల దక్షిణ ద్వారం నుండి యమపురానికి చేరుదురు. ఈ మార్గమునందున వైతరణి నది గలదని, పుణ్యం చేసిన వారు దక్షిణ ద్వారం నుండి కాక మిగిలిన ద్వారం నుండి యమపురానికి చేరుదురు. వినిత పుత్ర, నీవు నా భక్తునైనప్పటికీ నీవు అడిగిన యమలోక విశేషాలు వింటును నీకు వల్లు జలధరిస్తుంది. అసలు లోకానికి వెళ్ళే మార్గం మహాభయంకరంగా ఉంటుంది, విను. యమలోక మార్గం నరకలోకానికి మధ్య 86,000 ఆమడల దూరం ఉంటుంది. దీనికి సుమారు 8,600 క్రోశులు దూరమని చెప్పవచ్చు. ఈనాటి కాలమానమైతే దాదాపు 68,800 మైళ్ళు. 1 మైల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 1.5 అంటే కిలోమీటర్ కలిస్తే 1 మైల రూపంలో వస్తుంది. ఈ లోకంలోని యమధర్మరాజు నివాసమైన యమపురి ఉంటుంది. ఆ యముని వద్ద ఆయుష్ తీరని వారికి పట్టుకొని రావడం, పంపి నిమిత్తమై ఒక జీవునికి 3 చొప్పున అసంఖ్యంగా భటులుంటారు. ఆ యమకింకరుల రూపం ఎంతో భీకరంగా భయోత్పతం కలిగి మించి ఘోరమైన ఆకృతిపాటు, అగ్నిచే దహింపగలిగినంత కోపం, కారు మేఘం లాంటి నల్లని వస్త్రాలు, అత్యాదం, పాసం, ముసలితనం వంటి ఆయుధారణ దారి స్వంతం. వాయువు తీరిన జీవుడు పట్టి వాయురూప దేహం కల్పించి తీసుకెళ్లి యమధర్మరాజుకి ఎదుట ప్రవేశపెట్టడం వారి యొక్క విధి నిర్వహణ. యమలోకం ఇలా ఉంటుంది. యమకింకరులు పాసం పట్టి లాగుతుండగా అతి సుదీర్ఘంగా అతి కఠినమైన యమలోక మార్గంలో నానా క్లేశాలు అనుభవిస్తూ జీవుడు నడవలసి ఉంటుంది. మృతి చెందిన వెంటనే త్రుటిలో యమకింకరులు యమ సాధనమునకు ప్రవేశపెట్టిన ఆ మార్గం ఇప్పుడు పూర్తిగా జీవుడు అధిగమించాలి. రేయి పగులు నడవాలి. యమకింకరులకు దయాదాక్షణ్యములుండవు. మార్గంలో కఠినాతి కఠినమైన అవరోధాలెన్నో వారు ఈడ్చుకుంటూ దండిస్తూ నడిపిస్తుంటారు. ఆ మార్గంలో మొనాలైదేసిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు కలిగిన దట్టమైన చెట్లు నిండిన అసపతి వనమని అడవి ఉంటుంది. ఆ అడవి మార్గంలో ఒకదానికంటే వరుసుకొని ముందుగా వచ్చుకునినట్లుగా చెట్లు జీవుని యొక్క శరీరాన్ని ఎక్కడికక్కడికి చీల్స్తూ రక్తధారాలు ప్రసవిస్తుంటాయి. యమభటులేమి చేస్తుంటారు? ఆయు ముగిసిన వారికి పట్టి వారి శరీరంలో వారిని ప్రవేశింపచేసి తమ ప్రభు అయిన యమధర్మరాజు ముందు నిలిపి, పరితరాజ పాసదండధర, మీ ఉత్తర్వు ప్రకారం ఆయుష్ తీరే వారిని మీ సన్నిధిని ప్రవేశపెడుతుము. ఇక మేము చేయవలసింది ఏమిటి, సెలవివ్వండి అడుగుతారు. అప్పుడు మహిషరూపునుడైన ఆ యమధర్మరాజు, కింకరులారా, మంచిది, ఈ జీవునికి 13వ దినం నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పడంతో దూతలు ఆజ్ఞ పాటించి క్షణములో ఆ జీవునికి తెచ్చి నరక లోకంలో అతని నివాసాన్ని చేరువుగా విడిపిస్తారు. ఆ జీవుడు యమపురానికి వెళ్ళవలసిన వాడు కావడం వల్ల మృతి చెందిన వానికి తక్షణమే దహనం చేయురు. యముని ఆజ్ఞ మేరకు ఆ జీవుడికి ఇంకా ఈ భూమి మీద వాసన యోగ్యత ఉందేమని బంధువులు ఆశ. ఆ దారిలో ఆకలి దప్పులు తీరే అవకాశం లేదు.
నేల చదునుగా ఉండనందున పాదాలు బొబ్బులెక్కుతాయి. అరికాలుకు గుచ్చుకునే ముళ్ళు అంతుడుండదు. రక్తం కాలువై కట్టి ప్రవహిస్తుంది. యమవట్లు జాలి కలగదు. వారు అదిలిస్తే నడిపించి ఉన్నారు. మార్గంలో ఇదంతా పిండ శరీరం పడే యాతన. ఇక యమపురిలో ప్రవేశించిన వెనక పడే బాధ వర్ణాతీతం. ఆ యమపురి ఘోర పాపాల నిలయం. ఎట్టి చూసినా నరక బాధలు అనుభవించేవారు ఆహాకారాలతో మిన్నింటి ప్రతిధ్వనిస్తాయి. అక్కడ నీరు దొరకదు. మృగతృష్ణ అంటే ఎండమాములు. నీరున్నోట్ల అనిపిస్తుంది కానీ ఎంత దూరం పరిగెత్తినా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలు తప్ప నీటి పొట్టు రాల్చే మేఘం ఉండదు. పాపాత్ములకు విధించే శిక్షలు. పాపం చేసేవారికి ఆ పాపులు త్రివ్రతాన్ని బట్టి శిక్ష ఉంటుంది. కొందరిని రోకలతో దంచుతారు, కొందరిని ఆయుధాలతో తరుగుతారు, మరికొందరిని కత్తితో నున్నగా మెచ్చి తరుగుతూ తోలు తీస్తారు. ఇంకా కొందరిని గనుకులోని వేసి తిప్పుతారు. వ్యభిచారం చే మహాపాపాన్ని విధించే శిక్ష ఇంకా క్రూరంగా ఉంటుంది. రాగితో తయారైన 2 విగ్రహాలు పురుషుని స్త్రీ మధ్యన ఎర్రగా నిరంతరం కాలుతూ నిప్పు కణాలతో మెరుస్తుంటాయి. ఇతర భార్యలను వంచే వాడికి కాలుతున్న స్త్రీ విగ్రహాన్ని పరపురుషునితో సంగమించే దాన్ని కాలుతున్న పురుష విగ్రహానికి జతచేసి బలవంతంగా కౌగులింపజేస్తారు. పాపాత్ములు ఆ విగ్రహాలను చూస్తూనే మూర్ఛపోతారు. యమభట్లు ఊరుకుంటారా? లాగి ఈడ్చి తన్ని ఆ శిక్ష అనుభవిస్తూ చేస్తారు. ఇంతకంటే పరసతులు పరపురుషులు నరులు వాంఛించుకుంటే మేలు కదా. మరికొన్ని క్రూరమైన శిక్షలు. ఈ నరకలోకంలో పాపులను శిక్షించే రకరకాల కుండాలుంటాయి. ఘోర కిరాతంగా పాపకృత్యాలు చేసే వారికి నీటిలోకి అగ్రగణ్యం ఎక్కి హింసిస్తారు. ఈ శిక్షల నుంచి తెలుసుకునక్కర్లేదు, వింటేనే వల్లి జల్జరిస్తుంది. రక్తపింగళ వర్ణం కలిగిన వారు అనివార్యులు, అతిదారుణులు, మదమత్తులు, తమోయుక్తులు, దయాశూన్యులు, తేజస్వంతులు, దండ పాశహస్తాలైన యమకింకరులు ఈ కుండలను సదా పరిరక్షిస్తుంటారు. కొన్ని కుండాల పేర్లు: 1 చొర్ణకుండం, 2 శూలకుండం, 3 సర్పకుండం, 4 భస్మకుండం, 5 చక్రకుండం, 6 నక్రకుండం అంటే వక్రకుండం, 7 గోళకుండం, 8 సర్పకుండం, 9 మసకకుండం, 10 దశకుండం, 11 శ్లేషకుండం, 12 మలకుండం, 13 హంసకుండం, 14 శకాకుండం, 15 రోమకుండం, 16 గాత్రమాలకుండం, 17 అశ్రుకుండం, 18 బీజకుండం, 19 అస్థికుండం, 20 చర్మకుండం, 21 దూషకుండం అంటే కంటుపుసుకుండం, 22 గరళకుండం, 23 తప్తకుండం, 24 వజ్రదంశకుండం, 25 నకరకుండం, 21 కాకకుండం, 27 వృశ్చకుండం, 28 తప్త పోషణకుండం, 29 తప్త సురకుండం, 30 దేహధరణ కుండం. పితృదేవతలకు పిండం పెట్టినవాడు తన తలెంట్రుకలు ఉంటావో అన్ని వేల అస్థికుండంలో శిక్ష అనుభవిస్తారు. ఆపై కంజ అంటే కుంటివాడిగా జన్మమెత్తి దరిద్రుడై జీవిస్తాడు. అలాగే హరికి నివేదించకుండా ఆహారాన్ని భుజించిన, హరిని అర్చించక అభిషేక జాగరణాదులు ఆచరించిన తప్త సురకుండములో 100,000 నానబెడతారు. గోవుని హింసించిన, గోహింసకు అడ్డుకోకున్న గోళకుండం గిరగిరా దొర్లబడుతుంది. గోవు శరీరంపై ఎన్ని ఎంట్రుకలు ఉన్నావో వేల బృహస్వ జన్మములెత్తి కష్టతరమైన కృషి అంటే వ్యవసాయ కార్యం చేయింపబడతారు. అల్ప ప్రాణులు పట్టుకొని హింసిస్తూ వినోదించే వారికి వజ్ర దంష్టకుండంలో పదునైన కొర్రలతో ఎక్కడికక్కడ చీల్చేసి శిక్ష అమలు చేయబడుతుంది. ధనలోభంతో ఎదుటివారి శిరస్సును ఖండించిన, హత్య చేసి ఆని తలబెట్టిన దేవదలన కొండములో ముక్కలుగా తరగబెడతారు. నరకలోకంలో విధించే శిక్షలకు ప్రత్యక్షంగా ఒక శిక్షా స్మృతితో రాయదగిన గ్రంథం ఉంది. వైనతేయ, ముఖ్యాంశాలు నీకు వివరించుతును అన్నాడు వాసుదేవుడు. యమ మార్గమునకు
అంతటిని దాటి యమలోకం ప్రవేశించిన పాపాత్ములు యమనాజ్ఞ మేరకు కింకరులు వైతరణి నదిలో కూలదోస్తారు. గోదానం చేయని వారు నదిలో ఎన్ని దుఃఖాలు అనుభవించు దాని ఒడ్డునున్న బురుగు చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు. వృధా దేహక్రియలు చేయబడేవారు దుర్గతి అంతే. తప్పుడు సాక్షులు చెప్పేవారు, వేద భవ్య ధర్మాల పట్ల ఆసక్తి గలవారు, వాంఛనతో డబ్బు సంపాదించేవారు, పుష్ప ఫల వృక్షములతో పాడు చేసేవారు, వ్రతాలు తీర్థయాత్రలు చేయని వారు, వితంతు స్త్రీలకు ప్రలోభపెట్టి చెరిచేవారు, భర్తను విడిచి పరపురుషునికి కోరే స్త్రీలు ఈ బురుగు చెట్టు కింద కట్టబడి యమభటుల చేత కొట్టింపబడతారు. ఇట్లా కొట్టడం వల్ల కింద పడిన పాపాత్ములు యమభటులకు మళ్ళీ నరకంలో పడేస్తారు. వైతరణి నది 100 యోజనాల ఎడపులో ఉంటుంది. కానీ ఆ నదిలో ప్రవహించేది నీరు కాదు, రక్తం, చీము మాత్రమే. పైగా అందులో మొసళ్ళు, పాపుల వంటి జీవులకు బాధించే జలచరాలు అధికంగా ఉంటాయి. ఈ దుష్ట ప్రాణిని బారి నుండి ఆహాకారం చేస్తున్న మొరలాలకించి వారెవరుండరు. ఏ జీవుడు గోదానం చేస్తాడో ఆ గోమయం వల్ల మాత్రమే అతడు అవతలకు దాటగలడు. వాసన తెలియని ముక్కు లేని ప్రాణకైనా సరే ఆ నది దుర్గంధం భరించడం కష్టం. గోదానం చేయని వాళ్ళు అందులో చిరకాలం మునిగి ఉండవలసింది తప్పదు. ఆ ఊహ భరించజాలగలమా? ఇక అనుభవించవలసి వస్తే పరిస్థితి ఆ ఘోర నరక బాధ వర్ణాతీతం కదా. ఓ వైనతేయ, ఏ జీవుడు వైతరిని దాటాలని అతని చేతనైనా లేక అతని పుత్రుడు చేతనైనా కూడా గోదానం జరిగించి తీరాలి. వివాహం, తీర్థయాత్రలు భగ్నం చేసేవారు శాశ్వతంగా మహానరకంలో ఘోరయాత్రలు అనుభవిస్తుంటారు. ఇల్లు, గ్రామాలు, వనాలు తగలబెట్టే వారికి యమదూతలు అగ్నిగుండంలో పడవేసి కాలుస్తారు. అగ్ని వల్ల దేహం కాలుస్తుంటే పాపులు తమ నీడను తీసుకుపోమ్మని యమకంకలు వేడగా వారు ఆ పాపులు ఆసుపత్రి వనానికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆకుల సంగతి ఇంతకుముందు చెప్పబడినది. ఈ వనంలో వృక్షాల నీడను నిద్రపోకుండా అనే పాపులు చెప్తారు. దాహం ఇమ్మని కోరితే సలసల నూనె వేస్తారు. అదే యమదూతలు నిర్బంధం వల్ల తాగి మాడిన పేగులతో కింద పడతారు. తర్వాత కొంతసేపటికి ఏదో విధంగా లేచి అతి దీనంగా విలపిస్తారు. ఇట్లా ఎన్ని యాతనలో సర్వశాస్త్రాలు యందు ఈ విషయం విశేషంగా చెప్పబడింది. నరకలోకంలో మహాప్రళయకాలం వరకు పాపులు ఎన్నెన్నో బాధలు పడుతూ యమలోకంలో తిరిగి పడుతూ చివరికి ఆ యముని ఆజ్ఞ చేత భూలోకానికి వెళ్ళి స్థావర రూపులై తరు, గుల్మ, లత, పర్వతములు అయి పుడతారు. ఆ తర్వాత వరుసగా కీటక జన్మ, పశు జన్మ, పక్షి జన్మ పొంది చివరికి మానవులై జన్మిస్తారు. నరకంలో నుంచి వచ్చిన పాపులు మనుషులు చండాల జాతిలో పుట్టి కుష్టి మొదలైన వ్యాధుల వల్ల పీడింపబడి ఉంటారు. ఇది గరుడ పురాణంలో 4వ అధ్యాయం పరిసమాప్తి. తదుపరి 5వ అధ్యాయం గురించి రేపటి తెలుసుకుందాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమా కాంతాయ కాన్వర్ధాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.